హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రాజేశ్వరి బన్నిక్ల లాగ్స్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టిక్ కొట్టండి. ఈరోజు వచ్చేసి నా చిన్ని కన్నయ్యని అయితే ఎలా అలంకారం చేసుకొని పూజ అయితే చేసుకున్నాను. కన్నయ్యకు పూలతో అలంకారం చేస్తే ఎంత అందంగా కనిపిస్తున్నారు కదా. రోజు రోజుకి కృష్ణుడికి ఏ అలంకారం చేద్దాము అనుకుంటామో లేదో ఆయనకి ఏ పువ్వులు ఆయన దగ్గరికి చేరాలో చేరుతాయి. ఈరోజు లాగొచ్చేసి నేను రోజు ఏం చేస్తానో వీడియోలో అయితే చూసేయండి. ఈ వీడియో వచ్చేసి లక్షవారం అండి. ఆ రోజు వచ్చేసి నేను సాయిరాం గుడికి అయితే వెళ్ళేసి వచ్చాను. గుడి నుంచి ఇంటికి అయితే వచ్చేసానండి. వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎండాకాలం ఏంటండి, ఎండలు అస్సలు తగ్గట్లేదు. మాకు వచ్చేసి వాతావరణం ఎలా ఉంటుందంటే ఉదయం అంతా చాలా విపరీతంగా ఎండ అయితే కాసేస్తుందండి. మధ్యాహ్నం వచ్చేసరికి చల్లబడిపోయి గాలి వేసి అలా వర్షంలో అయితే పడుతుంది. ఇంట్లో రోజు వాడుకునే వస్తువు సడన్గా పని చేయకపోతే బుర్ర అన్నది పని చేయదు కదండి. ఏం చేయాలో దేవుడా అనిపిస్తుంది. అందుకే ఏం పని చేయలేదంటే వాటర్ ప్యూరిఫై అనేది పని చేయడం మానేసిందండి. సడన్గానే వాటర్ అన్నది రాలేదు. లక్కీగా అప్పుడే కుళాయి నీళ్ళు అయితే వచ్చాయండి. 2 బిందెలు నీళ్ళు అయితే పట్టుకున్నాను. వాటర్ ప్యూరిఫై వచ్చిన కాంచి నేను బిందెలను వాడడమే మానేశానండి. పక్కనే పెట్టేశాను. ప్రతిదానికి వంటకి ఇంకన్నిటికి కూడా ఆ వాటర్ నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడికైతే వెళ్ళానని చెప్పాను కదండి, అక్కడే మార్కెట్ అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి నేను బీరకాయలు అయితే తీసుకొచ్చాను. ఆ ఊరు సైడు బీరకాయలు 1/2 కేజీ వచ్చేసి 30 రూపాయలండి. బీరకాయ కూర అన్నది వండేస్తున్నానండి. వంట చేస్తున్నాను కానీ నా మనసు అంతా వాటర్ ప్యూరిఫై మీద ఉందండి. ఎందుకు పని చేయట్లేదు, ఏమైందో తెలియట్లేదు. మొత్తం అంతా ఇప్పు చూసారండి మా వారు. వాటర్ ప్యూరిఫై తీసుకోమని 2 months అవుతుందండి. ఎప్పుడు ఏమీ ఇబ్బంది పెట్టలేదు, కానీ ఈసారి వచ్చేసి చాలా ఇబ్బంది అయితే పెట్టేసిందండి. సడన్గా వాటర్ రాకపోవడంతో చాలా బాధ అనిపించింది. ఏట్రా బాబు అన్నీ ఒకేసారి ఇలా చుట్టుముట్టుతున్నాయి అనిపించింది. వాటర్ ప్యూరిఫైలో ఏది పోయినా సరే ఇప్పుడు 1000 రూపాయలు అలాగే అవుతుంది కదండి. అంత డబ్బుతో పని ఏది పోయినా. సగం వంట చేయడం, మళ్ళీ వాటర్ ప్యూరిఫై దగ్గరికి వెళ్ళి స్విచ్ చేయడం, ఎందుకు రావట్లేదు దేవుడా అని దేవుని తలుచుకోవడం. వంట చేసినప్పుడు ఈ పని అయితే అయ్యిందండి. నాకు అసలు ఇలా అనుకుంటున్నానండి, కృష్ణుడితో చెప్పుకుంటున్నాను నా బాధ. ఏంటి దేవుడా వాటర్ ప్యూరిఫై పని చేయట్లేదు, అంతా బాగానే ఉంది కదా అనుకుంటున్నానండి. ఇంకా పని చేయొద్దులే అని చెప్పేసి ఇంకా దాని వైపుకి అయితే వెళ్ళలేదండి. ఇంక నేనైతే వంట అయితే మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాను. నేను వచ్చేసి బీరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి, కూర కాదు. రోజులు చాలా మారిపోతున్నాయి కదండి. ఒకప్పుడు పనులకి విలువ ఇచ్చేవారండి. ఆ మనిషి వస్తే చాలు మనకి సహాయం చేస్తుంది, అడావుడిగా తిరుగుతుంది అని ఆలోచించే మనుషులు ఇప్పుడు ఆ మనుషుల గురించి ఆలోచించట్లేదండి. ఇప్పుడు పనితో పని లేదు, డబ్బు ఉంటే చాలు. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే చాలండి, వాళ్ళకి ఎక్కడలేని మర్యాద అంతా ఇచ్చి మరీ మాట్లాడిస్తూ ఉంటారు. డబ్బుకి విలువ లేదంటే నేను అస్సలు నమ్మనండి. డబ్బుకు విలువ ఉంది, కానీ మనుషులకి డబ్బు కంటే ఎక్కువ విలువ ఉంటుందండి. డబ్బు పోతే ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. మనుషులను పోగొట్టుకుంటే మళ్ళీ మళ్ళీ సంపాదించుకోలేమండి. టైం ఎప్పుడు అందరికీ ఒకేలా ఉండాలని ఉండదండి, ఉండదు కూడా. మనకు నచ్చినట్టే ఉంటే ఆ మనిషి ఇలాంటోడు అలాంటోడు అని మనం ఎందుకు అంటాం చెప్పండి. ఏది ఏమైనా మనం ఎన్ని అనుకున్నా నడిపించేదంతా ఆ పైనున్న భగవంతుడే కదా. తప్పు చేయని మనిషే ఉండరు, కానీ ఆ తప్పును తెలుసుకొని ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకూడదు, ఎవరైనా చేసినా చేయకండి అని చెప్పేసి అనాలి తప్ప తప్పును చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నాకు జరిగింది కదా వాళ్ళకి జరిగితే చూసి నవ్వుకుందాం అనుకుంటే అలాంటి రోజులు కాదండి. ఇది కర్మ అనేది ఒకటి ఉంటుంది. మనం తప్పు చేసినా ఆ తప్పుని తెలుసుకొని సరిదిద్దుకుంటే కర్మ అనేది ఎప్పటికైనా మనకు మంచిగా జరుగుతుంది. తెలిసినా కూడా తప్పు చేసి కూడా తప్పించుకోవడానికి ఆలోచన వచ్చిందంటే కర్మ అన్నది ఎప్పుడూ వదిలిపెట్టదు. మనం ఏం చేస్తే రిటర్న్ మనకు అదే తిరిగి వస్తుంది. నేను ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని నమ్మడం మొదలుపెట్టానో అప్పుడు నుంచే నేను కర్మ అనేదాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని నమ్మడం మొదలుపెట్టానో అప్పటి నుంచే నేను కర్మ అనేది కూడా నమ్మడం మొదలుపెట్టాను. నేను కూడా నా విషయంలో ఎవరైనా సరే తప్పుగా మాట్లాడినా ఎలా మాట్లాడినా ఎదురు సమాధానం చెప్పేదాన్ని ఆలోచించకుండా. కానీ నేను ఎప్పుడు కృష్ణుని పూజించడం మొదలుపెట్టాను ఆలోచించి సమాధానం చెప్పడం నేర్చుకున్నాను. రియలైజ్ అయింది ఏంటంటే మన గురించి ఎవరు ఎంత చెడుగా మాట్లాడుకున్నా మనకి అనవసరం. మనం ఏంటో మనకి తెలుసు, పైనున్న భగవంతుడికి తెలుసు. మనం చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, అలాంటి విషయాల్లో అయితే మాత్రం అస్సలు ఆలోచించకండి.
ఒకటే విషయం అండి, మనం మంచి చేస్తే మనకు మంచే వస్తుంది, చెడు చేస్తే తిరిగి చెడే వస్తుంది. ఇది ఒక్కడు గుర్తుపెట్టుకొని మన లైఫ్ని ముందుకి నడిపించుకోవడమే. అలానే మనం ముందుకు వెళ్దాం. మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి నేను బీరకాయ కర్రీ వండి, రైస్ వండి, చారు పెడితే మా వారు వచ్చేసి బిర్యానీ తెచ్చుకున్నారు. ఆ బిర్యానీని చూడగానే నేను బీరకాయ కూరని పక్కన పెట్టేసి బిర్యానీ తినేసి చక్కగా పెరగనం తినేసి అయితే ముగించేసామండి. మధ్యాహ్నం అలా మా తాతయ్య అయితే మా ఇంటికి అయితే వచ్చారు. మా చార్లీ అల్లది అంతో ఇంతో కాదండి. మా తాతయ్య గాను వస్తే ఎవరో కొత్త మనిషి వచ్చినట్టు ఆ మనిషి కింద చూడండి ఎలా ఉండిపోయిందో. నిన్ను కాకుండా వేరొకరు ఎవరికైనా సరే బాగా చూసుకున్నామంటే అస్సలు ఒప్పుకోదండి. తాతయ్య ఇంటికి వెళ్ళేంత వరకు కూడా మా తాతయ్య చుట్టూ అలా తిరుగుతూ కాళ్ళ కిందే ఉండిపోయింది. మా తాతయ్య వచ్చేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. అప్పుడు వెంటనే నేను లోపల గుమ్మాలు బయట అరుగు అంతా మొత్తం కడిగి అయితే ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ముగ్గులు చూసి అయితే భయపడకండి. నాకు వచ్చేసి ముగ్గులు అంతలా రావండి. ఏదో అలా చిన్న చిన్న డిజైన్లు అయితే పెడుతూ ఉంటాను. గుమ్మాలు అవి కడిగేసుకున్నాను కదండి. ఇంక నైట్కి వచ్చేసి రైస్ ఒకటే వండాను. ఎందుకంటే మధ్యాహ్నం బీరకాయ కూర అయితే ఉందండి. ఇంతేనండి వీడియో. బాయ్.